హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినటువంటి టీజీపీఎస్సీకి నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఈ అప్డేట్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే రీసెంట్గా జరిగినటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నోటిఫికేషన్ సంబంధించి, అలాగే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించి డిఏఓ, అలాగే హెచ్డబ్ల్యూఓ సంబంధించినటువంటి ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి సిబిఆర్టీ తరహాలో జరగడం జరిగిందండి. ఈ సిబిఆర్టీ మోడ్లో జరిగిన ఎగ్జామ్కి ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది అబ్సెంట్ అయ్యారు అన్న విషయాన్ని ఇక్కడ కమిషన్ అనేది ఒక వెబ్ నోట్ ద్వారా అందించడం జరిగింది. ఇక్కడ అంతకంటే ముందు వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ నెంబర్స్ క్లియర్గా చెక్ చేయండి. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 25th 2022 అండి. ఇక డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ నోటిఫికేషన్ నెంబర్ 8 2022 రోజున రావడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్ బోత్ ఎగ్జామినేషన్ వచ్చేసి సిబిఆర్టీ ఎగ్జామినేషన్ అండి, అంటే కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అన్నమాట. ఇక వీటికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే టీజీపీఎస్సీ హ్యాస్ కండక్టెడ్ ద కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ సిబిఆర్టీ సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ జరగడం జరిగింది. ఇక్కడ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ డిపార్ట్మెంట్కి సంబంధించి టోటల్గా 581 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక వీటికి సంబంధించి కూడా టోటల్గా 19 డిస్ట్రిక్ట్స్లో వీటికి సంబంధించి టెస్ట్ సెంటర్స్ అనేది ఇక్కడ ఎగ్జామ్ అయితే పెట్టడం జరిగింది. ఇక టీజీపీఎస్సీ హ్యాస్ ఆల్సో కండక్టెడ్ ద కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ సిబిఆర్టీకి సంబంధించి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్కి కూడా సిబిఆర్టీ తరహాలోనే ఎగ్జామినేషన్ జరిగిందండి. ఇక డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించి టోటల్గా 53 పోస్టెస్ అయితే ఉండడం జరిగింది. 104 సెంటర్స్లో అక్రాస్ 17 డిస్ట్రిక్ట్స్లో మీకు ఎగ్జామినేషన్ అయితే జరిగిందండి. ఇక టోటల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి 1,45,359 క్యాండిడేట్స్ అప్లై చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. 1,45,359 మెంబర్స్ అనేది ఇక్కడ అప్లై అయితే చేశారు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి 1,06,253 క్యాండిడేట్స్ వచ్చేసి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్కి అయితే అప్లై అయితే చేయడం జరిగిందండి. ఇక టోటల్గా మనం ఒకసారి అటెండెన్స్ అబ్స్ట్రాక్ట్ చూసినట్లయితే ముందుగా వచ్చేసి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అటెండెన్స్ రిపోర్ట్కి సంబంధించి చూద్దాం. ఇందులో ఎగ్జామినేషన్ ఎప్పుడు జరిగిందంటే 24/6/2024 4 noon to 29/6/2024 4 noon వరకు జరగడం జరిగిందండి. క్యాండిడేట్స్ అలొకేటెడ్ ఎంతమంది అలొకేటెడ్ అయ్యారంటే 1,45,359 మెంబర్స్ అనేది అలొకేట్ కావడం జరిగింది. ఇందులో క్యాండిడేట్స్ ఎంతమంది ఎగ్జామ్ రాశారంటే 82,737 క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ ఎగ్జామినేషన్ అయితే రాశారండి. ఇక యాబ్సెంట్ వచ్చేసి 62,622 క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ యాబ్సెంట్ అయితే కావడం జరిగింది. టోటల్గా 56% అయితే మీకు అటెండ్ అయ్యారంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ సెక్షన్లో 24/6/2024 ఆఫ్టర్నూన్ సెక్షన్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1,45,534 క్యాండిడేట్స్ మొత్తం టోటల్గా అప్లై చేస్తే ఇందులో ఎగ్జామినేషన్ రాసింది అంటే ప్రజెంట్ అయింది ఎంతమంది అంటే 82,873, యాబ్సెంట్ అనేది 62,640 మెంబర్స్ అనేది యాబ్సెంట్ అయితే కావడం జరిగింది. టోటల్గా 56% అయితే రావడం జరిగిందండి. ఇక డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్కి టోటల్గా 1,62,053 క్యాండిడేట్స్ అప్లై చేస్తే ఇందులో ఎగ్జామినేషన్ అటెండ్ అనేది 36,209 అండి. ఇక టోటల్గా 34% అనేది ఇక్కడ పర్సెంటేజ్ రావడం జరిగింది. ఇక ద డే వైజ్ సెక్షన్ వైజ్ డీటెయిల్స్ ఆఫ్ క్యాండిడేట్స్ అలొకేటెడ్ ఇన్ ద అటెండ్ ద బోత్ ఎగ్జామ్స్ ఇన్క్లోజ్డ్ ఇన్ ఎన్ఎక్సెల్ 192 అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క డేట్ల వారిగా ఎంతమంది పర్సెంటేజ్ ఎంతమంది అటెండ్ అయ్యారు అనే విషయాన్ని కూడా ఇక్కడ క్లియర్గా డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అలాగే డబ్ల్యూహెచ్ఓ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించి అలాగే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అటెండెన్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఇక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.